32వ రోజు ఉదయం గ్యాంగ్ సినిమాలో చిటిక మీద చిటిక వేయరా పాటతో రోజు మొదలైంది. తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యుల్ని, క్లాన్ బ్యాండ్ని మరియు సీతా నిఖిల్ దగ్గర ఉన్న హారాలను తీసేసి స్టోర్ రూమ్లో పెట్టమన్నారు. తర్వాత చీఫ్ పోటీదారులు పృథ్వీ, నబీల్లకు రాజయ్యేది ఎవరు అని టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో నబీల్ గెలిచి మెగా చీఫ్ అయ్యారు. పృథ్వీ మెగా చీఫ్ అవ్వలేనందుకు యష్మి కన్నీరు పెట్టుకుంది. తర్వాత ప్రేరణతో విష్ణు, యష్మిలు చిన్న సైజ్ గొడవ పడ్డారు. తర్వాత సడన్ గా బిగ్ బాస్ హౌస్లో సైరన్ మోగింది. అది ఏంటి అని అందరు సభ్యులు చిన్నపాటి షాక్కి గురయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ అందరినీ గార్డెన్లోకి రమ్మన్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్. అయితే నిఖిల్, మణికంఠ, నబిల్లు సేఫ్ అయ్యారు. ఆదిత్య, ఓం, నైనిక, విష్ణుప్రియ డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ల ముగ్గురికి బిగ్ బాస్ ఒక లైన్ ముందు నించోమన్నారు. తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యుల్ని వీరిలో ఎవరు బయటకు వెళతారు అని అనుకుంటున్నారు అనే కారణాలతో సహా చెప్పమన్నారు. అయితే నిఖిల్, మణికంఠ, సీత, యష్మి, ఓం, ఆదిత్య, నబీల్, విష్ణు, ప్రేరణ, పృథ్వీ, నైనికాని ముందుకు పంపించారు. ఇకపోతే ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం ఆదిత్య ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి అని బిగ్ బాస్ చెప్పారు. దీంతో ఓం, ఆదిత్య బిగ్ బాస్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ కాదు, డబుల్ ఎలిమినేషన్. ఇంకొకరు కూడా వీకెండ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ బిగ్ బాస్ చెప్పారు. ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఎప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్లో బెల్ ఉంటుంది, అది కూడా కొట్టండి.